హాయ్ అండి. చికెన్ పులావ్ కుక్కర్లో ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. ఎంత సింపుల్గా అయిపోతుంది అంతే టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం అయితే ఫస్ట్ ఒక 500 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని స్క్రీన్పై కనిపిస్తున్న మసాలాలన్నీ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర తరుగు, పావు కప్పు వరకు పెరుగు, 1 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 1 అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడైన తర్వాత హోల్ గరం మసాలా, మీడియం సైజ్ ఆనియన్ ఒకటి వేసుకొని ఆనియన్ గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పచ్చిమిర్చి, అలానే ఒక టమాటా కూడా యాడ్ చేసుకున్నాం. టమాటా మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుని చికెన్ కూడా యాడ్ చేసుకున్నాం. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లో వాటర్ ఎగిరిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాం. తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్న 2 కప్పుల వరకు బాస్మతి రైస్ యాడ్ చేసుకుని రైస్లో మాయిశ్చర్ పోయే వరకు ఫ్రై చేసుకొని 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకుని 2 విజిల్లు ఇస్తే రెడీ అయిపోయినట్లే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.